హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కొమ్మట్ల వీరమని. అందరికీ నమస్కారం. 764 పాయింట్ పరులుగా ఎవరిని భావించాలంటే, అందరినీ మన వారిగా ఎంచి అన్ని రహస్యాలను వారితో చర్చించరాదు. అలా చర్చించడం వల్ల అనేక రకములైన అవమానములు, నష్టాలను చవి చూడవలసి వస్తుంది. అన్ని వేళలా కొంతమంది పరులుగానే భావించాలి. మన రహస్యాలన్నీ చెప్తే మనల్ని ఇంకా చులకనగా, హీనంగా చూసి ఇంకా ఎగతాళి చేస్తారు. వాళ్ళు 10 రెట్లు ఏడిపిస్తే మేము ఇంకా 100 రెట్లు ఏడిపిస్తామని నీ జీవితాన్ని ఆగమాగము చేస్తారు. గందరగోళం అస్తవ్యస్తంగా చేస్తారు. ఇలాంటి వ్యక్తులు సమాజంలో చాలామందే ఉన్నారు. నిందలు మోసేవారిని మనం పరులుగా ఎంచాలి. సమఉజ్జీలను కూడా మనం పరులుగా భావించాలి. మనతో సమానమైన ఎప్పుడు ఎలా ఉంటారో ఎలా మారుతారో తెలియదు కాబట్టి సేవకులను కూడా అతిగా నమ్మరాదు. శత్రువు యొక్క మిత్రులను అస్సలు నమ్మరాదు. మన శత్రువుల దగ్గరేమో మన దగ్గర ఒకలా, వాళ్ళ దగ్గర ఒకలా నటించి మన గురించి అంతా చెడుగా ఎక్కిస్తారు. వాళ్ళకి శత్రువులు మన మీద పురుగులపి రెచ్చగొట్టిస్తారు. కాబట్టి వాళ్ళని నమ్మరాదు. మాయ మాటలు చెప్పి గోతిలో పడేస్తారు. మన ముందు మంచిగా మాట్లాడి వెనకాల గోతులు తీస్తారు. ఇట్లా వ్యసన పరులని, చెడు వ్యసనాలు, చెడు అలవాట్లు కలిగిన వ్యక్తుల్ని పరులుగా ఎంచాలి. స్వార్థ బుద్ధి గలవాడిని ఎప్పుడు తన సుఖమే, తన బాగు ఎదగడం చూసుకోవడం. నేను సుఖంగా ఉన్నాను, నేను బాగున్నానని చాలు. అవతల వాడు తిన్నాడా, నిద్ర నిప్పులు ఉన్నాయి, వాడికి ధనం దారిద్ర్యం ఉందా, ఈ రోగం ఉందా, ఏమీ అక్కర్లేదు. నేను బాగుంటే చాలు, నా పనులు అవుతే చాలు, నా పనులు చేస్తే చాలు. వాళ్ళు ఎలాగుంటే నాకేంటి, ఎలా పోతే నాకేంటి, ఉన్నారా, తిన్నారా, ఇంకా ఏం నాకు అవసరం లేదు. ఇలా స్వార్థ బుద్ధి గలవారిని పరులుగా ఎంచాలి. చెడ్డ వంశమందు జన్మించిన వారిని, స్త్రీ లోలుల్ని, స్త్రీ వలలో బుట్టలో పడిన వాడిని పరులుగా ఎంచాలి. ఎందుకంటే తను ఏది చెప్తే అది చేస్తాడు. అది మంచా చెడా, అసలు నిజమేంటి, అసలు అవతల వ్యక్తిత్వం ఏమిటి అని కూడా తెలుసుకోడు. వెనక ముందు ఆలోచించుకోకుండా ఏది చెప్తే అది చేయడం, ఎంత దోస్తే అంత చేయడం చేస్తుంటాడు. కాబట్టి దాన్ని పరులుగా ఎంచాలి. ధనాసపరుని, ధనంపై ఆశతో తను ఏ పనైనా చేయడానికి సిద్ధపడతాడు. ఇప్పుడు ధనాసపరుడు ఉన్నాడనుకో, ఒక యజమాని ఉన్నాడు, తనకి నచ్చిన వ్యక్తులు ఉన్నారు. తిండి సరిగ్గా పెట్టడు, జీతాలు ఇవ్వడు, ఎదురు జరిగితే ఇంకా బెదిరించి కొడతాడు, తిట్టిస్తాడు, చంపిస్తాడు, కిరాయి రౌడీని పెట్టిస్తాడు. ఇలాంటి సీరియల్లో, సినిమాల్లో ఎన్ని జరగట్లేదు. అవన్నీ కొన్ని బయట జరిగే యథార్థ సంఘటనలు. చాలా ఈ లోకంలో అలాంటి సంఘటనలు జరిగినవి ఉన్నాయి. రోజు వింటున్నాం కదా, కిడ్నాపులు, కొట్టుకున్నారు, తన్నుకున్నారు, తిట్టుకున్నారు, ఏదో ఒక చోట, ఎక్కడో దిక్కున ఏదో ప్రాంతంలో ఈ వార్తను వింటూనే ఉన్నాం లోకంలో. ఇలా ఉంటారు. అసత్యం పలికేవాడిని, అబద్ధాలు పలికేవాడిని పరులుగా ఎంచాలి. ఉపకార బుద్ధి లేనివాడు, కనీసం పరులకు ఉపకారం చేద్దారన్న బుద్ధి లేనివాడిని పరులుగా భావించాలి. క్రూర స్వభావం గలవాడిని, ఎప్పుడు మనుషులకి నష్టం కలిగి చేద్దారని అందరితో గొడవలు పెట్టుకుని యుద్ధాలకు దిగేవాడిని, క్రూర స్వభావం గలవాడిని పరులుగా ఎంచాలి. వీరందరినీ ఎప్పుడు పరాయి వ్యక్తులుగానే గుర్తించి మెలకువతో మెలగాలి. వారిని చేరదీస్తే నష్టాలు, అవమానాలు తప్పకుండా ఎదురవుతాయి. కాబట్టి ఈ పాయింట్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.